1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హైదరాబాద్ లో ఆంటీ ఫోన్ చేశారండి నాకు. అమ్మా నీకు ఒక మాట చెప్తాను, నువ్వేమనుకోవద్దు, నా ఎవరో ఫ్రెండ్ అని ఒక ఆవిడ తీసుకొస్తున్నారు, పాప కూడా ఉందని నాకు తెలిసింది సార్. గర్ల్ ఫ్రెండ్ కాకుండా గర్ల్ ఫ్రెండ్ కి ఒక బేబీయా? మేము హైదరాబాద్ వెళ్ళాం సార్. ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అని అడిగితే నేను రూమ్ లో ఉన్నాను అని చెప్పారు. కానీ రూమ్ లో లేరు. అంటే వీళ్ళు వచ్చారని తెలియదు కదా సార్. మరి ఏ రూమ్ అన్నాడా మరి మనకేం తెలుసు? మార్నింగ్ ఈయన వచ్చారండి. రాగానే నేను ఫోన్ తీసుకున్నా. ఆవిడ వాళ్ళ పాపతో ఈయన ముగ్గురు కలిసిన ఫొటోస్, చాటింగ్స్ అన్ని నాకు అర్థమైపోయింది సార్. వీళ్ళ గురించి అన్ని చూసాను నేను. క్లాస్ నుంచి పరిచయం ఉంటా సార్. సూపర్ సీనియర్ నీకు. ఎక్కడున్నావు? రోడ్డు మీద ఉన్నావా? మరి ఇంకెక్కడ ఉంటాను? రోడ్డు మీద ఈ టైం ఎక్కడ ఉంటాను నేను? రూమ్ లో ఉన్నాను. డౌట్ వస్తుంది. రోడ్డు మీద ఉన్నాను అన్నావు, తనతో ఉన్నావా అని అడిగాను. నేను తనతో ఉన్నాను. ఏంటి చెప్పు? ఏది రోడ్డు మీద? మీరు ఇప్పుడే రోడ్డు మీద ఉన్నారా? ఎప్పుడు రోడ్డు మీద ఉంటారా? నీ బాడీ లాంగ్వేజ్, నువ్వు మాట్లాడే తీరు అన్ని కూడా మాకు అర్థమైపోయినాయి. నా వల్ల అయితే తప్పు అయిపోయింది సార్. దొంగ ఇప్పుడు దాకా ఏదో కబురు చెప్పే కథలు చెప్పా. ఇది ఇలా జరిగిందని నా భార్యకి చెప్తున్నా సరే ఆమె నమ్మకుండా ఏ అసలు ఏ భార్య ఒప్పుకుంటుందయ్యా? పద మీ అమ్మగారితో మీ నాన్నగారితో మాట్లాడదా. పద ఇప్పుడే ఫోన్ కలుపుదా. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. స్వాతి అని ఒక అమ్మాయి మెయిల్ చేసింది సార్. మనకు 2 నెలల పసిపాప ఉంది. తనకు హస్బెండ్ తోటి ప్రాబ్లం అని చెప్తుంది. ఏంటి డీటెయిల్స్ నేను కూడా వెళ్ళలేదు, జస్ట్ అది చూశాను. 2 నెలల పాప ప్రాబ్లం అనగానే వెంటనే అమ్మాయికి కాల్ చేసి లైన్లోకి తీసుకుందామని డిసైడ్ అయ్యాను సార్. ఒక్కసారి అమ్మాయి 100% మేడం చేద్దాం, మాట్లాడు. హలో, స్వాతి గారేనా అమ్మా? అవునండి, మీరెవరండి? అమ్మా నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నా అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. అసలు ఏంటి డీటెయిల్డ్ గా చెప్తారా కొంచెం? డాక్టర్ గారు కూడా వింటారు. ఓకే మేడం. ఎస్. నాది అరేంజ్ మ్యారేజ్ సార్. అయితే మా అమ్మ వాళ్ళు తను ప్రైవేట్ జాబ్ చేస్తారు, వాళ్ళ డాడీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, మంచి సంబంధం అని మా అమ్మ వాళ్ళు పెళ్లి చేశారు. పెళ్లి ఎంతకాలం అయింది తల్లి? 1.5 year అండి. 1.5 year అయింది. నీకు 2 months ఓల్డ్ బేబీ. అతను మంచి జాబ్ అని చెప్పి మీ తల్లిదండ్రులు అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. అవును సార్. మీరు ఉండేది హైదరాబాద్ లో? నేను ప్రెసెంట్ విజయవాడలో ఉంటున్నామండి. మా అమ్మ వాళ్ళది విజయవాడ. అమ్మవాడితో ఉన్నారు. అవును. అంటే బిడ్డ, చంటి బిడ్డ. మ్యారేజ్ అయిన తర్వాత 3 months హైదరాబాద్ లో తన రూమ్ లోనే ఉంచుకున్నారు. అంటే అంతలో అమ్మ వాళ్ళ ఇంటికి ఇటు అటు నడుస్తున్నాం. అంతలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి. విజయవాడ వచ్చామండి, తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక 3 days 4 days నాతో ఉండి, నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు కదా, అటు ఇటు నువ్వు జర్నీ చేయలేవు, నువ్వు ఇక్కడే ఉండు, నేను జాబ్ చేస్తూ అప్పుడప్పుడు నీ దగ్గరికి వస్తూ ఉంటా, ఫోన్ మాట్లాడతా అన్నారండి. ఓకే. అంటే నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి అటు ఇటు తిరగకూడదు. హెల్త్ బాగాలేదని ఓకే చెప్పండి. ఓకే. ఓకే. ఇక్కడ ఉండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అత్తగారి ఇంటి దగ్గర అప్పుడప్పుడు వెళ్తూ పోతూ ఇక్కడే ఉంటున్నా అండి. ఓకే. గొడవలు అయ్యేటప్పటికి ఒక 8 months ఉందండి నాకు. 7-8 months వచ్చాయి ఇప్పుడు. అయితే ఇట్లా ఈయన ఫోన్ కాల్స్ చేయకుండా, నాతో మాట్లాడకుండా, నా దగ్గర రావటం మానేసి చాలా టార్చర్ లా అనిపించిందండి నాకు. ఎందుకంటే చాలా బాధ, ఏం చేయాలో తెలియట్లేదు. ఆయన ఫోన్ మాట్లాడట్లేదు. ప్రెగ్నెన్సీ ఉంటే పక్కనే ఉండాలి అని ఏ ఆడవాళ్ళకైనా అనిపిస్తుంది కదండి. నేను అంతకు ముందు మ్యారేజ్ అయిన తర్వాత అక్కడే ఉన్నాను కదా సార్. అక్కడ ఇంటి ఓనర్ గారు కూడా ఆంటీ చాలా మంచిదండి. నాతో ఎప్పుడు అంటే ఆయనకి ఎప్పుడైనా ఫోన్ చేసి కొంచెం చూసుకోండి, ఏమైనా తినకపోయినా కొంచెం తీసుకెళ్లి ఇవ్వండి అని ఆంటీకి చెప్తూ ఉంటానండి. అట్లా మాట్లాడుతూ నాతో చాలా మంచిగా ఉంటారు ఆంటీ. ఎవరమ్మా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఇంటి ఓనర్ ఆంటీ అండి, హైదరాబాద్ లో. ఇతను ఫోన్ చేయడం ఎందుకు తగ్గిపోయింది అనేదమ్మా? ఇతను ఎందుకు కమ్యూనికేషన్ తగ్గిపోయింది? ఇతను విజయవాడ ఎందుకు రావటం మానేశాడు? అయితే అంతలోగా ఒక రోజు ఆంటీ ఫోన్ చేశారండి నాకు.
ఫోన్ చేసి అమ్మా నీకు ఒక మాట చెప్తాను, నువ్వేమనుకోవద్దు, సరిగ్గా రావట్లేదు, మీ వారు సరిగ్గా ఉండట్లేదు, ఎవరో ఫ్రెండ్ అని ఒక ఆవిడని తీసుకొస్తున్నారు, ఓకే నేను అడిగితే మీ రిలేటివ్స్ అని చెప్పారు అని అన్నారు ఆంటీ. నేను రిలేటివ్స్ ఆంటీ భర్త పరుగు పోకూడదని చెప్పి మీరు కవర్ చేశారు, బాగా కవర్ చేశారు. చేశాను. అవును సార్. నేను ఏంటంటే తనకి ఒక పాప కూడా ఉందని నాకు తెలిసింది సార్. ఏదమ్మా ఆమె ఈయన మాట్లాడుతున్నాడు కదా, ఆమెకు ఒక పాప కూడా ఉందని తెలిసింది. తన గర్ల్ ఫ్రెండ్ కాకుండా గర్ల్ ఫ్రెండ్ కి ఒక బేబీయా? అవును సార్. తనకు ఒక పాప ఉంది, తన భర్త చనిపోయాడు. ఈయనకి ఏదైనా జాబ్ కోసమని ఈమెకి అడగడానికని ఈమె ఈయన దగ్గరికి వచ్చిందండి. అది కదమ్మా, మీ జర్నీ కంటే వాళ్ళ జర్నీ ముందు ఉన్నట్టుంది కదమ్మా. ఇప్పుడు నీకు 2 నెలల బిడ్డ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇక్కడికి వచ్చావు, అతను ఇక్కడ దింపేసి జర్నీ ఎందుకు అటు ఇటు అని చెప్పి నీ మీద ఏదో సానుభూతి చూపెట్టి ఇక్కడ పెట్టేశాడు. అంటే నీ పెళ్ళప్పటి నుంచి నడుస్తుందేమో కదా ఈ కథ, పెళ్లి కంటే ముందా ఏంటి? ఏం జరిగిందంటే సార్, మా నాన్నగారితో నాన్న ఈయన చూడాలని ఉంది, ఒకసారి వెళ్ళొద్దామని మేము హైదరాబాద్ వెళ్ళాం సార్. హైదరాబాద్ వెళ్ళి రూమ్ కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాను, ఈయన లేదని. ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అని అడిగితే నేను రూమ్ లో ఉన్నాను అని చెప్పారు. కానీ రూమ్ లో లేరు. మేము రూమ్ లోనే ఉన్నాం సార్. మీరు రూమ్ లో ఉండి ఫోన్ చేస్తే నేను రూమ్ లో ఉన్నానని అతను అన్నాడు. అంటే వీళ్ళు వచ్చారని తెలియదు కదా సార్ మరి. అదే ఎక్కడున్నాడు, ఏ రూమ్ అన్నాడో మరి మనకేం తెలుసు. ఏదో పని మీద ఉన్నారంట నాన్న, మార్నింగ్ వస్తారంట అంటే ఇంకా సరే అని మార్నింగ్ వరకు వెయిట్ చేశాను సార్. రైట్. అంటే సరేనమ్మా నేను వెళ్తాను, సరే ఉందని ఆయన వెళ్ళిపోయారు మార్నింగ్. అప్పటికి మీ పేరెంట్స్ కి ఏమీ తెలియదు, మీ నాన్నగారికి ఏ విషయం తెలియదు? లేదు సార్. మార్నింగ్ ఈయన వచ్చారండి, రాగానే నేను ఫోన్ తీసుకున్నా. ఫోన్ తీసుకొని మొత్తం చెక్ చేస్తే ఆవిడ వాళ్ళ పాపతో ఈయన ముగ్గురు కలిసిన ఫొటోస్, చాటింగ్స్ అన్ని క్లియర్ గా నాకు అర్థమైపోయింది సార్. వీళ్ళ గురించి అన్ని చూసా నేను. ఇదంతా ఏంటంటే ఆమె మామూలుగా నా ఫ్రెండ్, ఫస్ట్ నుంచి మా ఇద్దరం చదువుకున్నాము, ఫస్ట్ నుంచి తెలుసు ఆవిడ. ఏం లేదు, ఏం లేకపోతే ఇవన్నీ కనబడుతున్నాయి, ఫొటోస్ ఉన్నాయి, చాటింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఏం లేదంటే నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అని అడిగాను. ఈ మామూలు ఫ్రెండ్ ఎప్పటి నుంచి మామూలు ఇస్తుంది? సారీ, ఆవిడ ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ నుంచి పరిచయం అంట సార్. సూపర్ సీనియర్ నీకు. నాకు ఇదంతా తెలీదు. తెలిసిన వాళ్ళు మంచి ఫ్యామిలీ అని చేశారు సార్. ఎవరికి తెలియదు సార్ ఈ విషయం. నేను ఎంక్వైరీ చేసుకుని లాస్ట్ కి రూమ్ దగ్గరికి వచ్చి ఆయన ఫోన్ చూస్తే అది మొత్తం నిజమని అర్థమైంది సార్. నాకు ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే, నీకు అంతకు ముందే అనుమానం ఉంది, మీ భర్తతో పాటు మీ నాన్నగారితో పాటు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి అతను ఫోన్ చేస్తే కనుక రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తి రూమ్ లో లేడు. తర్వాత ఫోన్ తీసుకుని చెక్ చేసేటప్పటికి మొత్తం గుట్టు రట్టయింది. చైల్డ్హుడ్ ఫ్రెండ్, అతనితో అసోసియేషన్, ఆ అమ్మాయి, అంతేకాకుండా బిడ్డను ఎత్తుకున్న ఫోటోలు ఇవన్నీ దొరికినాయి. ఏమన్నాడమ్మా అసలు? యూనియన్ లో నుంచి అప్పటి నుంచి పరిచయం. ఓకే. తనకి పాపం తీసుకొచ్చి నా దగ్గరికి పాపం తీసుకొచ్చి ఏమైనా జాబ్ తీసి చూపిమని అడిగిందే గానీ మా ఇద్దరి మధ్య ఏం లేదు, అక్కడే ఉండని చెప్పి పంపించారండి. రైట్. ఓకే. ఇప్పుడు 2 months అండి పాపకి, అయినా సరే మారలేదు. కదమ్మా, డెలివరీకి వచ్చాడా లేదా మీ ఆయన? డెలివరీకి వచ్చి 1 day 2 day ఉండి పట్టించుకోలేదు సరిగ్గా, అట్లానే వెళ్ళిపోయారండి. ఎప్పుడైనా ఫోన్ మాట్లాడినా 1 నిమిషం మాట్లాడి పెట్టేస్తున్నారు. మారిపోయాను, మంచిగా ఉన్నాను అంటున్నారు, కానీ నాకు మాత్రం నమ్మకం లేదు సార్. మాకే లేదు, మీకే లేదు. మీ వల్ల నాకు ఏమైనా పరిష్కారం దొరికిద్దని మీకు మేలు చేశాను సార్. ఈ విషయం మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదండి. వాళ్ళకి కూడా తెలియదు. నేను మారిపోయాను అని అంటున్నారు, కానీ ఆ నమ్మకం లేదు మేడం. నమ్మకం లేకపోవడానికి మనకి ఇక్కడ బలమైన ఆధారం ఉంది కదా, ఆంటీ గారు కూడా చెప్పినట్టున్నారుగా. ఆవిడ చెప్పి ఎంతకాలం అయిందమ్మా? ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు అప్పుడా? చెప్పారు. ఓకే. ఈ మధ్యకాలంలో మళ్ళీ నేను డెలివరీకి వెళ్ళిపోయాను కదా సార్. మారలేదు అంటే కనుక కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? మీరే ఏదో ఒక పరిష్కారం చేయండి సార్ ప్లీజ్. రైట్. సరే, కాల్ కలపండి అమ్మా ఒకసారి ఆయనకి. ఓకే సార్. The person you are speaking with has put your call. హలో, ఎక్కడున్నావు? రోడ్డు మీద ఉన్నా. రోడ్డు మీద ఉన్నావా? మరి ఇంకెక్కడ ఉంటాను? రోడ్డు మీద ఈ టైం ఎక్కడ ఉంటాను నేను? రూమ్ లో ఉన్నానంటే డౌట్ వస్తుంది. అదే ఎక్కడున్నావు చెప్పొచ్చు కదా. రోడ్డు మీద ఉన్నాను అమ్మా, నీకు ప్రతిసారి చెప్పాలంటే చెప్పు. ఎందుకు ఫోన్ చేసి చెప్పు. ఏ గొడవ లేదు, రోడ్డు మీద ఉన్నాను. తనతో ఉన్నావా? నీకేమైనా పిచ్చా? ఎవరితో? తనెవరు? తనతో ఏంటి?
ఆమె మీ ఫ్రెండ్ ఉంది కదా, ఆమెతో ఉన్నావా? నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? ఏదో చాటింగ్ చూస్తానని చెప్పి ఇంకెప్పుడు ఆమెతో కాబట్టి పని చేస్తానంటే నేనేమని రోడ్డు మీద ఉన్నాను అన్నావు, తనతో ఉన్నావా అని అడిగాను. నేను తనతో ఉన్నాను. ఏంటి చెప్పు? ఏది రోడ్డు మీద? శివ గారు, ఎవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి. నేను అలాగే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ వైఫ్ మాకు మెయిల్ చేశారు మీ గురించి, మీతో కూడా మాట్లాడదామని చెప్పేసి ఆమెతోటి మేమే మీకు కాన్ఫరెన్స్ కాల్ కల్పించాం. శివ గారు, సార్ సార్ మీరు ఇప్పుడే రోడ్డు మీద ఉన్నారా, ఎప్పుడు రోడ్డు మీద ఉంటారా? సార్ అంటే అలా కాదు, మీ సమాధానం నాకు అర్థం కావట్లేదు. రోడ్డు మీద ఉన్నాను అంటే కనుక ఆఫీస్కి వెళ్తున్నానో, దారిలో ఉన్నానో, లేదంటే ఇంటికి వస్తున్నానో ఏదో అలా చెప్పాలి. కానీ రోడ్డు మీద ఉన్నానంటే అసలు ఆ అమ్మాయికి ఒక భయంకరమైనటువంటి అనుమానం క్రియేట్ అయింది. ఏ భార్యకి తన జీవితాంతం పెళ్లి ఎంతకాలం నిలిస్తే అంతకాలం రాకూడనటువంటి ఒక అభద్రత క్రియేట్ అయింది. అభద్రత క్లియర్ చేయవలసిన బాధ్యత మీదుగా మీరు అంత రోడ్డు మీద ఉన్నాను అలాంటి అలా భార్య అంటే ఫోన్ చేస్తారు సార్, ఏదో ఒక వర్కింగ్ టైం ఉంటది, ఈవినింగ్ చేస్తారు, నైట్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తుంటది నా భార్య. హస్బెండ్ అంటే ఎప్పుడైనా ఫోన్స్ చేసుకుంటారు, ఎప్పుడైనా మాట్లాడుకుంటారు. ఈ టైంలో మాట్లాడుకోవాలి, ఈ టైంలో కాల్ చేసుకోవాలి, ఈ టైంలోనే ఫోన్ రావాలని ఏమన్నా లెక్కలు ఉంటాయా ఏంటి? నాకు అర్థం కాలే. మేడం వర్క్ లో కూడా ఉంటాం కదా మేడం. ఇప్పుడు సాయంత్రం 6 తర్వాత వర్క్ అయిపోతుంది మేడం. సంతోషించు, నిమిషానికి ఒకసారి వీడియో కాల్ లో చేయలేదు. అవన్నీ కాదు తమ్ముడు, అవన్నీ పక్కన పెట్టేవా? ఉంటాయా పెళ్ళాలి 3 పెళ్ళాలి ఫోన్లకి? శివ, ఒక్కటి నువ్వు చూపెట్టిన సినిమా తర్వాత ఆ అమ్మాయి రెండో భాగం మొదలు పెట్టింది. నువ్వు చూపెట్టలేదా సినిమా అమ్మాయికి? అసలు నువ్వు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు జరిగినటువంటి కథ ఏంటి? నీ సో కాల్డ్ ఆలమ్ని ఫ్రెండ్ తోని, స్కూల్ ఫ్రెండ్ తో ఏంటి మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి వ్యవహారం? ఆ అమ్మాయి ఎవరు అసలు? ఎందుకు అన్నిసార్లు రూమ్ కి వచ్చింది? సార్ ఆమెకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. చిన్నప్పుడు 10th క్లాస్ చదువుకున్న అమ్మాయి చాలా సంవత్సరాల తర్వాత నా నెంబర్ తీసుకుని వేరే ఫ్రెండ్ దగ్గర ఫోన్ చేసింది సార్. నా భర్త చనిపోయాడు, నా భర్త ఇదయ్యాడు, నాకు జాబ్ కావాలి, నువ్వు హైదరాబాద్ లో ఉంటున్నావు కదా, జాబ్ ఇప్పించగలుగుతావా, నాకు చిన్న కూతురు కూడా ఉందని చెప్పింది సార్. ఫొటోస్ చాటింగ్ ఏంటి మరి? వాన లాంటి కూడా వస్తూ పోతూ ఉందని చెప్పింది కదా బాబు. జాబ్ కావాలంటే ఒక మగవాడు ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లని ఎత్తుకుని అన్నిసార్లు వస్తుంది. ఎవరన్నా ఆడపిల్ల చాటింగ్లు చూడలేదా నీ భార్య? ఇంక వేరే ఫోన్ కాల్ చూడలేదా? ఎందుకు జాబ్ కావాలంటే రూమ్ ఏం లేదు సార్. మరి మీ రూమ్ కి అన్నిసార్లు ఎందుకు వచ్చింది సార్? ఇప్పుడు వచ్చినట్టునే జాబ్ అయిపోతుంది మేడం. ఆమె ఒకసారి ఫోన్ లో మాట్లాడొచ్చు కదా, సరే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నట్టు చెప్తే ఫోన్ లో మాట్లాడుకోవచ్చు కదా. లాంగ్ నుంచి వస్తుంది కదా. అదే శివ గారు, ఫోన్ లో మాట్లాడుకుంటే అయిపోద్ది కదా, దానికి రూమ్ కి ఎందుకు ప్రతిసారి రావటం? ఏమయ్యా, కమ్యూనికేషన్ ఎందుకు తగ్గింది? నువ్వు అక్కడికి వెళ్ళటం ఎందుకు తగ్గింది? ఆ అమ్మాయిని వెనక్కి తీసుకురావటం ఎందుకు తగ్గింది? అవి చెప్పండి. నేను కొంచెం జాబ్ వర్క్ లో కొంచెం బిజీ అయ్యి కొంచెం తక్కువ మాట్లాడినా సార్, అంతకన్నా ఏం లేదు సార్. సరే, ఇవన్నీ కాదు, నీ వర్క్ మేము ఎక్కడ చూసామయ్యా. ఇవన్నీ పక్కన పెట్టు. మెసేజెస్ ఏంటి, ఫోన్ కాల్స్ ఏంటి, ఆ అమ్మాయి చేతిలో ఉన్న బిడ్డ ఎవరు బిడ్డ? తనైతే నా 10th క్లాస్ ఫ్రెండ్ సార్. నాకు జాబ్ నచ్చక నాకు ఒక కూతురు పుట్టింది, నా పరిస్థితి బాగాలేదంటే సరే అని చెప్పేసి నేను మాట్లాడి జాబ్ ఇప్పించడం మాత్రమే జరిగింది సార్. నీ జీవితంలో మీ భార్య కాకుండా వేరే స్త్రీ ఉందా లేదా? ఉంటే గింటే కనుక ఎంత పర్సంటేజ్ ఉంది? ఆ అమ్మాయి చేతిలో ఉన్నటువంటి బిడ్డ నీ బిడ్డ కాదా? ఇలాంటి ప్రశ్నలకన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా సమాధానం చెప్పు. సార్ అలాంటిది ఏం లేదు సార్. బాబు, శివ నువ్వు నీళ్లు నవలద్దు. ఒకటి, నీ బాడీ లాంగ్వేజ్, నువ్వు మాట్లాడే తీరు అన్ని కూడా మాకు అర్థం అయిపోయినాయి. ఏమీ లేకుండా ఆ అమ్మాయి ఒక మెంటల్ది ఏదో సృష్టించుకుంటే కలగంటుంది అనేది కాదు. నీ కమ్యూనికేషన్ తగ్గిపోవటానికి ఒక కారణం ఉంది. మీ ఆవిడ్ని ప్రత్యేకంగా వచ్చి ఇక్కడే ఉండి నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ రాకుండా రూములు మారుస్తూ ఆ అమ్మాయి రూమ్కి వచ్చినా కూడా నేను రూమ్లోనే ఉన్నానని అబద్ధం ఆడేసి మెసేజ్లు ఇవన్నీ కనిపించిన తర్వాత ఏమీ లేదు సార్ అంటే శుభ్రంగా కడుపు నిండా బిర్యానీ తినేసి ఇప్పుడు చేయి కడుక్కుంటూ వెళ్ళిపోతున్నావు డబ్బులు కట్టకుండా హోటల్లోంచి. నువ్వు అలా కాదు, నేను చెప్పేది క్లియర్ కట్గా విను. ఇప్పటి వరకు నీ భార్య చాలా అమాయకురాలు, చాలా ఇన్నోసెంట్. ఆ అమ్మాయి చాలా డెలికేట్గా డీల్ చేసింది. ఎందుకు డెలికేట్గా డీల్ చేసిందంటే కేవలం ఈ పెళ్లి నీ పరువు పోకూడదని చెప్పి. ఇప్పటికీ కూడా అది బంధం, ప్రేమ అంటే అది ఇప్పటికి కూడా మొగుడిని కాపాడుకుంటుంది. ఇదే ఇంకో అమ్మాయి అయితే కనుక 10 నిమిషాల్లో పంచాయతీ పెట్టి 100 మందిని కూర్చోబెట్టి నీ బట్టలు ఉడదీస్తుండేది. తప్పుగా అనుకోద్దు నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పి. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో. లేదంటే కనుక ఆ అమ్మాయి ద్వారా మేము పేరెంట్స్ అందరినీ పిలిపించి మొత్తం పంచాయతీ పెట్టిస్తాం. ఈ అబ్బాయి పేరెంట్స్ కూడా పిలవాలి సార్. అంతా ఇరువైపుల పేరెంట్స్ మొత్తం అంతా వస్తుంది. అప్పుడు నువ్వు ఎవరికి ఏ కాకమ్మ కబుర్లు చెప్దాం అనుకున్నావో నీ ఇష్టం.
నా వల్ల అయితే తప్పు అయిపోయింది సార్. దొంగ తప్పు చేయండి. ఇప్పుడు చెప్తున్నాడు చిలిపి సార్ దొంగ సార్. లేదన్నా ఇప్పుడు దాకా ఏదో కబురు చెప్పే కథలు చెప్పా ఏమీ లేదని. సార్, సార్, శుద్ధపూస కబుర్లు ఇప్పుడు దాకా. చిన్న తప్ప పెద్ద తప్ప ఇప్పుడు ఆన్ గోయింగ్ తప్ప పాస్ట్ తప్ప ఇప్పుడు నడుస్తుందా కదా? సార్ ఏదో నా వల్ల ఒక ప్రమాదం లాంటిది జరిగిపోయింది సార్. ప్రమాదం ఇక్కడ లేదు సార్. ఎవరికి ప్రమాదం? అమ్మాయికి ప్రమాదం. నీ వాళ్ళ పెళ్ళానికి ప్రమాదం. ఎవరికే ప్రమాదం? నీకు సుఖం, అమ్మాయికి ప్రమాదం. మంచి మసాలా కథ నడిపించావుగా బ్యాక్గ్రౌండ్ నుంచి. ఎంతకాలం బట్టి నడిచింది అది? సార్ ఈ అనుమానంతో నా భార్య చచ్చిపోతుంది సార్. నేను ఇంకెలాంటి సపోర్ట్ చేయనని కూడా అమ్మాయికి చెప్పాను సార్. మీరేదో చేసి భార్యకి నచ్చ చెప్పాలి సార్. అలా కదయ్యా, నువ్వు తప్పు చేశానని ఒప్పుకున్నావు. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ తప్పు? ఇప్పుడు వరకు అయితే కనుక అదేం లేదు సార్. ఉద్యోగం గురించి వచ్చినటువంటి ఒక స్త్రీకి ఆపద్బాంధవుడులా కాపాడానని కబుర్లు చెప్పావు. ఇప్పుడేమో చిన్న తప్పు అని అంటున్నావు. ఇప్పుడేమో వచ్చి తెలియనటువంటి అనుకోనటువంటి క్షణాలు అంటున్నావు. నీవేం క్షణాల స్టోరీలా లేవు, ఇవి సంవత్సరాల స్టోరీలా ఉంది. ఆ అమ్మాయి మైండ్ లో అనవసరమైనటువంటి ఆలోచన పెట్టడం కాదు, బిడ్డ పుట్టిన తర్వాత కూడా నువ్వు ఇంత డ్రామా ఆడుతున్నావు అంటే కనుక ఖచ్చితంగా దీని వెనక అట్లా బలమైనటువంటి కథ ఉందన్నట్టే మేము అనుకున్నాం. ఆ కథ ఇప్పుడు నిజమైందని మాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా నువ్వు నిజాలు ఒప్పుకుని ఇప్పుడు జరుగుతుందా, జరిగిపోయినటువంటి కథ గురించి చెప్తున్నావు అన్నది ఇప్పటికైనా బహిరంగంగా పబ్లిక్ గా ఒప్పుకో. అయిపోయిందా? ఇంకా చేస్తూనే ఉన్నారా? లేదు సార్, ఇప్పుడు ఏం లేదు సార్. ఆ అమ్మాయి తన ఊరు వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను సార్. అలాంటిది ఏమీ జరగట్లేదు సార్. మరి బిడ్డ ఎవరు బిడ్డ? ఆ అమ్మాయి బిడ్డను ఎత్తుకుని ఫోటో తీసుకున్నారు కదా, గ్రూప్ ఫోటో పిక్నిక్ లో. లేదు సార్ ఆ బిడ్డకి. నాకు ఆ బిడ్డకి ఏం సంబంధం లేదు సార్. మరి ఎవరికి సంబంధం ఉంది ఆ బిడ్డకి? ఆ బిడ్డ నా బిడ్డ కాదు సార్. వాళ్ళ గుట్టును పెట్టారు సార్. వాళ్ళు కాకపోతే ఆ అమ్మాయి జాబ్ కి మాత్రం హైదరాబాద్ రావడం మాత్రం నిజం సార్. నాతోనే ఉన్నది, నాతో ఇదైంది. బిడ్డతో సంబంధం ఏం లేదు కానీ రూమ్ లో మాత్రం నీతో పాటు ఉంది ఉద్యోగం గురించి. సార్ అదొకటే నీ ఏదో నా తప్పు. వల్ల దానికి మించి మేము ఇంకా వేరేది ఏమీ ఊహించుకోకూడదు. అంతేనా? జరిగింది సార్. ఇది ఇలా జరిగిందని నా భార్యకి చెప్పినా సరే ఆమె నమ్మకుండా బుద్ధి గడిచేనా? అసలు ఏ భార్య ఒప్పుకుంటదయ్యా? పద మీ అమ్మగారితో మీ నాన్నగారితో మాట్లాడదా, పద ఇప్పుడే ఫోన్ కలుపుదాం. ఏ భార్య ఒప్పుకుంటదయ్యా? ఇంత జరిగిన తర్వాత అమ్మాయి ఏదో పిచ్చిది, నువ్వు ఫోన్ మాట్లాడటం తగ్గించేయటం వల్ల లేనిపోయిన అనుమానాలన్నీ పెట్టుకుంది. సహజంగా ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్కి ఆ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి అనుకున్నా. నువ్వు ఆ అమ్మాయిని ఎండగట్టేసావు. ఫోన్ లేవు, మెసేజ్లు లేవు, వచ్చి పలకరించడాలు లేవు, ఏమీ లేవు. ప్లస్ నువ్వు అక్కడ జల్సాలు చేసుకుంటున్నావు. ఇంతకు మించి ఏం కావాలయ్యా ఒక ప్రెగ్నెంట్ లేడీకి, బిడ్డను కనేటటువంటి ఒక లేడీకి? సార్ నా వల్ల జరిగింది ఒకసారి జరిగింది సార్. అది నా భార్య కూడా ఎవరు లెక్క పెట్టాడు? ఆ కిటికీలో చూసి మేము లెక్కెట్టాం అనుకుంటున్నావు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకసారి ఏంటి, 2 సార్లు ఏంటి? గట్టిగా బెదిరించేటప్పుడు ఒకసారి తప్పు తప్పే కదా, ఒకసారి అయినా 100 సార్లు అయినా. నా వల్ల జరిగింది తప్పు. అది ఆల్రెడీ నా భార్యకి చెప్పాను సార్. కానీ అమ్మాయి అదే ఉంది, అదే ఊకే జరుగుతుంది. అదే ఉంటది, టైం పడుతుంది. అదే ఉంటది, టైం పడుతుంది. నువ్వు అనవసరంగా నిన్ను వెనకేసుకుని రావద్దు. ఆ అమ్మాయి ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడం అనేది నీ బాధ్యత. నేను రోడ్డు మీద ఉన్నాను, నువ్వెవరు, నీకేంటి అని అడిగే హక్కు నీకు లేదు. నువ్వు తప్పు చేసావు. మేము బెదిరించి భయపెడితేనే నువ్వు తప్పు ఒప్పుకున్నావు. అంతకుముందు ఏమీ లేనటువంటి తెల్ల కాగితం లాగానే మాట్లాడావు. నువ్వు నేరస్తుడివి, నువ్వు తప్పు చేసావు. ఇంతకు మించి ఏం కావాలయ్యా? ఆ స్థానంలో ఉన్న ఏ స్త్రీ అన్న కూడా ప్రశ్నిస్తుంది. ఈ అమ్మాయి ఇంకా చాలా నెమ్మదిగా డీల్ చేసింది ఇష్యూని. 10 మందిని కూర్చుని కూడా చెప్పలేదు. 10 మందిని కూర్చుని చెంప చెల్లు అనిపిస్తే ఏం చేస్తుండేవాడివి? ఆడవాళ్ళని ప్రెగ్నెన్సీ వచ్చాకనే పుట్టింటికి పంపించేది ఈ కారణం గురించా? ఇలా అయితే కాపురాలు ఏమి ఉండవు. నిజాయితీ ఉండాలయ్యా, భక్తి భయం ఉండాలి. గాడి గుడ్డేం కాదు. ఆ అమ్మాయి ఊరెళ్ళిపోయి ఎంతకాలం అయింది? ఆ అమ్మాయికి నమ్మకం రావాలంటే కేవలం మేము భరోసా ఇస్తే, నమ్మకం వస్తే కనుక మేము కూడా అమ్మాయిని మోసం చేసినట్టు అవుతుంది. అది మాకు ఇష్టం లేదు. మేము నీ మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ అనేటటువంటి చేపిద్దాం మేడం. ఆ తర్వాత ఆ హిస్టరీ, ఆ డేటా అంతా కూడా అమ్మాయి కళ్ళెదురుకుంటూ పెడతాం. నచ్చితే అమ్మాయి కంటిన్యూ అవుతుంది, లేదంటే లేదు. నువ్వు రెడీ ఆ టెస్ట్కి? నువ్వు నిజాయితీగా మాట్లాడుతున్నావా? టెస్ట్ చేసిన తర్వాత, టెస్ట్ అంటే కనుక మేము చేసేటటువంటి ఎంక్వైరీ చేసిన తర్వాత వేరే నిజాలు బయటకు వస్తే కనుక అది క్షమించరానటువంటి నేరం. ఆ అమ్మాయి తీసుకోవాల్సిన స్టెప్స్ అన్ని ఆ అమ్మాయి తీసుకుంటది. నీ నిజాయితీ నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నావా? ఆ ఏదో పని చేసిన తర్వాత నిజాయితీ గురించి నేను మాట్లాడుతున్నాను. అమ్మ, నీ భర్త మాటలు నీకు నమ్మశక్యంగా అనిపిస్తుందా లేదా? రైట్. అందు గురించే నేను ఇందాక ఆ మాట కూడా అన్నాను. మాకు తెలిసినటువంటి లీడ్స్ బట్టి మేము కొన్ని ఎంక్వైరీస్ చేసుకుంటాము. ఆ ఎవిడెన్స్ అంతా నీ ఎదురుగుంటా పెడతాము. ఆ తర్వాత అతనితో కంటిన్యూ చేయాలా, ఉండకూడదా,
పెద్దల పంచాయతీ చేయాలా, అవన్నీ ఆ నిర్ణయం నువ్వు తీసుకో. ఒక పెద్ద దిక్కు మా దగ్గరికి వచ్చావు, మీ అమ్మ నాన్నని అందరినీ పక్కన పెట్టి నిరుపమ మేడం గురించి నా గురించి వచ్చావు. అలాంటప్పుడు మేము తూతూ మంత్రంగా ఏదో కలిపేస్తే పోతుంది అన్నట్టుగా అమ్మ అదిగో అమ్మ మారేను అంటున్నాడు అని చెప్తే కనుక అది హాస్యాస్పదంగా ఉంటుంది, వింటానికి కూడా బాగాలేదు. కాబట్టి నీకు 110% గ్యారంటీ ఇవ్వడం గురించి మేము ఇంకొక అడుగు ముందేస్తున్నాం. ఎక్కడో నాకు అనిపించింది ఇదేదో తెలియకనటువంటి ఒక తప్పిదం జరిగింది, తర్వాత తప్పు కంటిన్యూ చేయలేదు అన్నట్టే నాకు అనిపిస్తుంది. కానీ నిన్నటి మొన్నటి వరకు బిడ్డ కన్నా త్వరతో బిడ్డను చూడటానికి కూడా అతని మనసు ఒప్పలేదు అంటే కనుక మళ్ళీ నాకు క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి నాకు క్వశ్చన్ మార్క్ వస్తుంది కాబట్టి నీ మైండ్లో ఉన్న క్వశ్చన్ మార్క్ తీసే బాధ్యత కూడా నాదే, నా మైండ్లో ఉండే క్లారిటీ తెచ్చుకోవాల్సిన బాధ్యత నాదే. కాబట్టి ఒక అడుగు ముందుకేసి కొద్దిగా ఎంక్వైరీ చేద్దాం. చాలా థ్యాంక్ యూ సార్. అది ఇప్పుడు రుణపడి ఉంటాను సార్. రైట్ అమ్మా. బాబు ఎవరు శివ? సార్ ఓకేనమ్మా అంటే కనుక మళ్ళీ ఆ అమ్మాయి అంటే రేపు పొద్దున వీడియో కాల్ చేస్తూ ఉంటుంది గంటకోసారి. కాబట్టి నీ మంచికే మేము ఏం చేస్తున్నాం అంటే మొత్తం నీతో సంబంధం లేకుండా కొంత డేటా అనాలిసిస్ చేసుకుని ఎవిడెన్స్లు సంపాదించిన ఆ అమ్మాయి, అప్పుడు అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయింది అనుకోండి, నీ ప్రయాణం కూడా సాఫీగా ముందుకెళ్ళిపోతుంది. సరే. ఓకే, రైట్. అది మేడం. ఎందుకంటే అమ్మాయికి అదే ఈ correct ప్లాట్ఫామ్ sir. మీద కరెక్ట్. బ్లైండ్ గా మనం ఇవ్వలేం కదా మేడం, అందు గురించి. అంతే. ఎందుకంటే నసుకుతున్నాడు మేడం. అవును sir. భరోసా ఉండే మనిషికి చాలా గట్టిగా మాట్లాడితే ఎస్ సార్ అవును. నేను తప్పు జరిగింది, అవును. ఇక ముందు నేను చేయట్లేదు, మీరు ఏం చేసుకుంటే అది వాయిస్ చేసుకోండి, గట్టిగా కూడా రావట్లేదు. అన్నిటికీ నేను రెడీ అన్నట్టు అనాలి కదా అవును. మేడం, అనట్లేదు. సో అట్లా. మనం అమ్మాయికి బ్లైండ్ ఫెయిత్ ఇవ్వలేం. కరెక్ట్. సో కాబట్టి కరెక్ట్ 100% కరెక్ట్ డెసిషన్ సార్ మీది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.